సేవేజెస్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2012లో థియేటర్లో అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో మల్టీ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంక రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 2 అవర్స్ 11 మినిట్స్ అయితే ఉంది. క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇది స్ట్రిక్ట్‌లీ 18+ వాళ్ళకి మాత్రమే. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే సేవేజెస్ కథ కాలిఫోర్నియాలో సెట్ అవుతుంది. సో బెన్ అండ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో ఒకరు ఒక పీస్‌ఫుల్ బొటనిస్ట్. సో ఇంకొకరైతే కొంచెం వైలెంట్ ఎక్స్ సోల్జర్ లాగా ఉంటారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక హై క్వాలిటీ వీడ్ బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరు ఒకే అమ్మాయిని అయితే ప్రేమిస్తారు. సో లైఫ్ స్మూత్ గా ఉండడంతో ఆ మెక్సికన్ డ్రగ్ క్యాపిటల్ బాస్ ఎలిన వాళ్ళైతే బిజినెస్ టేక్ ఓవర్ చేయాలని ట్రై చేస్తుంది. వీళ్ళైతే ఎప్పుడైతే రిఫ్యూజ్ చేశారో ఆ తర్వాత నుంచి ఒక కిడ్నాప్ అవుతుంది. అప్పటి నుంచి మనీ, పవర్, వైలెన్స్, రివెంజ్ మిక్స్ అయ్యి డేంజరస్ మైండ్ గేమ్స్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ టైం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారన్నా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు అలాగ అనిపించింది అంటే పర్లేదు, జస్ట్ యావరేజ్. ఇది ఒక డార్క్ వైలెంట్ థ్రిల్లర్. సో ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, డిఫరెంట్ టోన్ తో అయితే ఉంటుంది. మరి మన ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. సో బెనికో అండ్ సాల్మా నుంచి అయితే మనం మంచి స్టాండప్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ మూవీ కూడా చాలా స్టైలిష్ గా డైరెక్టర్ అయితే చేశారు, డైరెక్టర్ ఒలివర్ స్టోన్. అండ్ మూవీలో డార్క్, గ్రిట్టి, ఆ క్రైమ్ అట్మాస్ఫియర్ అయితే బాగా పోర్ట్రేట్ అయితే చేశారు. అండ్ కొన్ని ఇంటెన్స్ కార్టెల్ అండ్ విలన్ కాన్ఫ్లిక్ట్ లో అయితే బాగా బ్యాలెన్స్ అయితే చేశారు ఈ రెండింటిని. అండ్ మూవీలో అయితే కొంచెం ఫేసింగ్ అయితే లేదు, అది సెకండ్ హాఫ్ లో చాలా ల్యాక్ చేయకుండా వేరంగానే ముగించారని చెప్పొచ్చు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ కొన్నిసార్లు మనకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అండ్ టూ మచ్ నరేషన్ చేశారేమో అని అనిపిస్తుంది. అండ్ ఎక్సెస్ వైలెన్స్ మనల్ని కొంచెం అతిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సేవేజ్ ఒక డార్క్ వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్. సో స్టైలిష్ విజువల్స్ అండ్ బ్రూటల్ కార్టెల్ వైల్డ్ ఈ కాంబినేషన్ తో అయితే మూవీ అయితే బాగానే ఉంది. బట్ అందరికీ నచ్చపోవచ్చు, కానీ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా లవర్స్ కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.2/5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.